రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 బీసీల రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలను రాజ్యాధికారం నుండి దూరం చేసే కుట్రలో భాగంగా జీవో 46 విడుదల చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బషీర్బాగ్ చౌరస్తాలో జీవో 46 పత్రాలను దగ్ధం చేశారని తెలిపారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని విస్మరించి 42% రిజర్వేషన్లను 22%కి తగ్గించిందన్నారు. 42% రిజర్వేషన్ల కేసు హైకోర్టులో ఇంకా విచారణలో ఉందని, ప్రభుత్వం ఆ కేసు గెలిచే అవకాశం ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వం జీవో 46 తీసుకొచ్చి బీసీల నోటికాడ ముద్దను లాక్కుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% నుంచి 22%కు తగ్గిస్తూ జీవో నెంబర్ 46 విడుదల చేయడం పట్ల బీసీ సంఘాలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీసీల యొక్క అభివృద్ధికి ఇది గొడ్డలి పెట్టు. బీసీల గొంతు కోశారు. 2 ఏళ్ల నుంచి బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పి ప్రకటించి చివరకు 22కు పరిమితం చేస్తూ జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది బీసీల యొక్క గొంతు కోయడము, బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తును నేలకు రాసి కాలరాయడం. దీని పట్ల మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేదా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు 22కు తగ్గించవలసిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా. నేతృత్వంలో జియో నంబర్ 46 మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో నమ్మకంతో కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు 46 జియో తీసి మరి 22 పాత పద్ధతిలో ఇస్తామని చెప్పడం అనేది బీసీల రాజకీయంగా గొంతు కోయడం అనేది దీని ప్రధానమైనటువంటి నిదర్శనం కనిపిస్తుంది. కానీ ఏదో పెద్ద పెట్టినట్టే పెట్టి బెల్లం చేతిలో పెట్టి అరిచేతిలో పెట్టి మోచేతిలో నాకమన్నట్టు విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు చేసే ఈ యొక్క పద్ధతి సరైన పద్ధతి కాదు. వెంటనే పాత పద్ధతిలో కాకుండా 42% రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చి 42% ఎలక్షన్లకు వెళ్తేనే బీసీలు మీకు వెన్నంటూ ఉండి మరి రేపు రాబోయే ఎలక్షన్లో ముందుండి భుజాల మీద మోసుకొని మళ్ళా మీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి సాహసిస్తారు.